విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయం కాకినాడలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయం. దాదాపు 150 సంవత్సరాలుగా అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే రీతిలో ఈ ఏడాది అమ్మవారికి ఘనంగా పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని అందిస్తారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఎంత ప్రాశస్త్యత ఉందో అంతటి ప్రాశస్త్యత గల ఆలయము కాకినాడలోని శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు. ఈ రోజు 4వ రోజు వీణాపాణి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఈ 9 రోజులు అమ్మవారి అవతారాలు ఏ విధంగా ఉంటాయి, భక్తులు ఎలా వస్తారు, అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు, మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు విజయ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారు, అలాగే అవతారం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ? ఈరోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వ రోజున అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు వీణాపాణి అనేటువంటి ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. మన కాకినాడ సూర్యారావుపేటలో వేయించేసినటువంటి బాలత్రిపుర సుందరి అమ్మవారు క్షేత్రంలో ప్రత్యేకంగా ఈ అవతారాలన్నీ కూడా కేవలం బాలత్రిపుర సుందరి అమ్మవారి అవతారాలు. భారతదేశంలో మన ఆలయంలో తప్ప ఈ అవతారాలు ఎక్కడా కూడా ఉండవు. వీణాపాణి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి అవతారంలో 4వ రోజున చవితి తిథి రోజున అమ్మవారు దర్శనమిస్తారు. ఉదయం నుంచి కూడా భక్తుల గోత్రనామాలతో శ్రీచక్రం దగ్గర అర్చక స్వాములందరూ కూడా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతున్నాయి. విఘ్నేశ్వర స్వామి వారికి ఏకవార అభిషేకము, రామలింగేశ్వర స్వామి వారికి ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవారితోటి అనుగ్రహం పొందడం కోసం చండీ పారాయణ, మధ్యాహ్నం చండీ హోమము, రాత్రి అమ్మవారికి శ్రీచక్ర నవవర్ణార్చన కార్యక్రమాలు జరిగి రాత్రి 1 గంటకి తీర్థప్రసాద వితరణ, అఖండ అన్న సమారాధన ప్రతినిత్యం కూడా జరుగుతుంది. అందుచేత వీణాపాణి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరైతే దర్శిస్తారో పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు, అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అమ్మవారు ప్రసాదిస్తుంది. సార్, లాస్ట్ అవతారం ఏదైతే ఉందో అమ్మవారి బంగారు చీరతో ఇక్కడ అలంకారం చేస్తారు. నిజంగా మరుసటి రోజు కూడా అలంకరణ ఉంటుంది. భక్తులు ఇక్కడి నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఆ రోజు ఇంకేమైనా విశేష కార్యక్రమాలు ఉంటాయా? విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు సువర్ణ కవచము అంటే బంగారు చీరలో భక్తులకు దర్శనమిస్తారు. శాంతమూర్తిగా ఈ 9 రోజులు దీక్ష పూర్తయ్యి రాక్షస సంహారం జరిగిన అనంతరము పూర్తిగా శాంతమూర్తిగా బాలత్రిపుర సుందరి అమ్మవారిగా దర్శనమిస్తారు బంగారు చీరలో. ఆ రోజున ప్రత్యేకంగా అపరాజిత అమ్మవారి యొక్క ఆరాధన, పూజాధికాలు శమీవృక్షం దగ్గర జరుగుతాయి. విశేషంగా కుంకుమార్చనలు ప్రతిరోజు జరిగే దానికంటే కూడా వేలాది మంది ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని సకల విజయములు చేకూర్చేటటువంటి అమ్మని శమీవృక్షం దగ్గర అపరాజితాదేవి పూజగా రాత్రి 10 గంటలకు మనం ఆరాధన, ఆవాహన ప్రత్యేకంగా నిర్వహిస్తాం. 9 రోజులు కూడా ఎక్కువగా ఇక్కడ జిల్లా నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం అత్యంత పురాతనమైన ప్రాతిష్టాత్మకమైన దేవాలయం. ఈ దేవాలయంలో బాలత్రిపుర సుందరి అమ్మవారు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా 10 రోజులు కూడా 10 రూపాయల్లో దర్శనమిస్తారు. ఈ 10 రోజులు ఈ అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు కావున లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి దర్శనం ఆచరించుకోవడం వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సులభ పద్ధతిన దర్శనం ఆచరించే విధంగా క్యూ లైన్లు, అదేవిధంగా మంచినీటి వసతి, ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనం 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయల దర్శనాలు కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవారు ఈ 10 రోజులు కూడా 10 రూపాయలలో దర్శనం ఇస్తారు. ఉదయాన్నే మా అర్చక స్వాములు, ప్రధాన అర్చక స్వాములు, మా అసిస్టెంట్ అర్చక స్వాములు వాళ్ళందరూ ప్రాతకాల సేవలతో ప్రారంభించి సాయంత్రం రాత్రి 2 అయ్యే వరకు కూడా పాపం వాళ్ళు విధుల్లో నిమగ్నమవుతారు. వారు అమ్మవారిని అలంకరణ చేయడంలో ఇక్కడ పనిచేస్తున్న, విధులు నిర్వహిస్తున్న అర్చక స్వాములు వారు ఎక్కడ కూడా అంటే అన్ని చోట్ల అమ్మవారిని అలంకరించే వస్తువులు వేరే చోట నుంచి తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలంకరణ అంతా కూడా మా అర్చక స్వాములే స్వయంగా చేసి వాళ్ళ మంత్రోచ్చారణల మధ్య అమ్మవారిని వచ్చే భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనలు, సలహాలు, వారి
ప్రతి విషయాన్ని కూడా ప్రెస్టీజ్గా తీసుకుని గతం కంటే మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా దేవాదాయ శాఖ మా శాఖ మార్చులు దేవాదాయ శాఖ మా ఉన్నతాధికారులు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఈ దసరా నవరాత్రి ఉత్సవాలన్నీ కూడా అన్ని ప్రికాషన్స్ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా సిబ్బంది కూడా ఉదయం సుమారు 4 గంటల నుంచి రాత్రి 2:30 వరకు కూడా అన్ని కార్యక్రమాలు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా కింద నుంచి పై వరకు ఉన్న సిబ్బందితో పాటు మిగిలిన వాలంటీర్స్ వాళ్ళు కూడా ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో కొంత భాగం దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర ఏదైతే ప్రత్యేక పూజలు చేస్తారో పూజల ముందు నుంచి కూడా చాలా భక్తులు ఇక్కడ బుక్ చేసుకుంటారు. అంటే దొరకని వారికి ఏ విధంగా సదుపాయం కల్పిస్తున్నారు? ఇప్పుడు అమ్మవారికి ముఖ్యంగా పూజలు నవార్చన పూజలు అనేవి ప్రెస్టీజ్గా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నవనవార్చన పూజల్లో పూర్వం నుంచి కూడా కొంచెం మంది భక్తులు శాశ్వతంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించే విధంగా చేయడం జరుగుతుంది. నవరాత్రుల్లో 10 రోజులు కూడా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. వేలాదిగా భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అలాగే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో కూడా ముందుకు వెళ్తున్నామని ఆలయ కార్యదర్శి వీరా చౌదరి చెప్పడం జరుగుతుంది.